నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నిన్న ఢిల్లీకి జగన్ వెళ్ళి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమిలోకి జాయిన్ అవుతున్నారు. రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ ఇస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో నిజమేంత? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఢిల్లీ వెళ్ళిందే ధర్నా పేరుతో వెళ్ళారు. బట్ లాబింగ్ కోసమో లేదా ఇండియా కూటమిలో ఛాన్స్ కోసమో లేదా కాంగ్రెస్లో విలీనం కోసమో అన్నట్టుగానే ఎక్కువగా వినిపిస్తున్నాయి వార్తలు. ఎందుకంటే అసెంబ్లీకి రారు అనుకున్న దాన్ని ఒకసారి వచ్చి మెరుపులా కనబడి వెళ్ళిపోయారు. అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేదు అనే వార్త ఆయన రాకముందు నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సో దానికి ఆయన ఎంపీగా వెళ్ళిపోతారు, ఎంపీగా అయితేనే కొంచెం లాబింగ్ చేసుకోవడానికి సెంటర్లో పెద్ద పెద్ద తలకాయలతో పరిచయాలకి దానికి బాగుంటుంది అని, అందువల్ల అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి ఈయన ఎంపీగా బై ఎలక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయన్నట్టు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయబోతున్నారు, అలాగానైతే మా షర్మిలమ్మకి బై ఎలక్షన్ వస్తే షర్మిలమ్మకి నిలబెట్టి ఆమె గెలిచేందుకు నేను సర్వశక్తులు ఒడ్డుతాను, అవసరమైతే కడపలో గల్లీ కూడా తిరిగి ఆమె కోసం నేను క్యాన్వాసింగ్ చేస్తానని కూడా చెప్పారు. సో ఆయన వరకు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు వెళ్ళిందంటే సమ్వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతోంది. సో ఇప్పుడు ఈయన ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో కనబడి నల్ల కండువాలు కప్పుకొని గవర్నర్ ప్రసంగం మీద బాగుందనో బాగలేదనో, రాష్ట్ర పరిపాలన ఎలా ఉండబోతుందనో, లేదంటే జరిగిన అరాచకాల మీదో దేని మీదనే ప్రసంగిస్తే బాగుండేది. ఆ అవకాశాన్ని ఆయనే కాలదనుకున్నట్టు అయింది. సో ఇకపోతే అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారు అని అంటే సమస్య ఇక్కడ అవుతుంది, ఇక్కడ వాళ్ళ కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతుందని బయటకు చెప్తున్నారు, వాళ్ళ కార్యకర్తలను తెగ నరుకుతున్నారని కూడా చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ధర్నా చేయాలి కదా. అదేదో ఆ సెంట్రల్ లీడర్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి రప్పించుకోవచ్చు కదా. మీరు అన్నట్టు అఖిలేష్ గారిని, ఆ తృణమూల ఎంపీలని, తర్వాత శివసేన ఎంపీలని, లేదంటే తంబిదొరై మన డిఎంకే ఎంపీలు, ఇట్లాంటి వాళ్ళు ఇక్కడికే పిలిపించుకొని చేయొచ్చు కదా, ఒక విజయవాడ కేంద్రంగానో వైజాగ్ కేంద్రంగానో. సో అక్కడ చేయడంలో ఉద్దేశం ఏంటంటే తెర వెనుక లాబింగ్ కోసమే వెళ్ళారు అన్నట్టుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు, చాలామంది బాహాటంగా కూడా చెప్తున్నారు. సో నేను కూడా అదే వాస్తవం ఏమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ధర్నా చేయడానికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు ఇప్పుడు కనీసం రాష్ట్రపతికి లేఖ సమర్పించారనుకోండి, అమ్మ ఇట్లా ఉంది, రాష్ట్రం పరిస్థితి బాగలేదు, వాళ్ళ అధికారం చేజిక్కించుకొని మాకు ఏదోదో చేస్తున్నారు అని చెప్పి ఒక వినతిపత్రాన్ని సమర్పించవచ్చు కదా. అది లేదు. పోనీ ఎక్కడ బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళకి తెలియజెప్పడం కోసం వాళ్ళని ఎవరినైనా పిలవచ్చు కదా. లేదు, మళ్ళీ ఇండియా కూటమిలో ఉన్న వ్యక్తుల్ని పిలిపించి మద్దతు కోరుతున్నారు. సో ఇక్కడ మనం అనుకోవచ్చు, ఎలాగే ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు టీడీపీ జనసేన ఉంది కాబట్టి వాళ్ళని పిలవరు అనుకోవచ్చు. మరి ఇండియా కూటమిలో పిలిచారంటే ఇండియా కూటమితో సన్నిహితంగా ఉంటున్నారనే కదా అర్థం. సో ఇండియా కూటమిలోకి వెళ్ళబోతున్నారా అంటే కాంగ్రెస్లో విలీనం వార్తలు ఏవైతే వచ్చాయో ఆ వార్తలు కొట్టిపరేసే విధంగా బయట ఉంటూనే ఇండియా కూటమిలో ఉండేలాగా నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా ఇండియా కూటమిలో నుంచే ఇప్పుడు ఎన్డీఏ కూటమి పోటీ చేసినట్టుగా ఇండియా కూటమి కూడా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసేలాగా, అంటే కాంగ్రెసు వైసీపీ కలిసి పోటీ చేస్తాయి అనే అంశంలో కూడా ముందుకెళ్తున్నాయి అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ అయినా అయిండొచ్చు. రాజకీయాల్లో సాధ్యం కానిది ఏది. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా కోసమే వెళ్తే ఇక్కడ ఒకవైపు వరదలు, అవునా, బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి, గోదావరి జిల్లాలో చాలా దగ్గర ఇబ్బందులు అవుతున్నాయి. మరి వీళ్ళ గురించి ప్రశ్నించండి. అరే కూటమి ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారా బాబు, వాళ్ళకి అవకాశాలు కల్పించండి. మొన్న ఒక తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఇక్కడ వరకు నడుము వరకు నీళ్లతో లోపలికి వెళ్తున్నాడు స్కూల్కి. ఇటువంటి సమస్యలు మీరు పట్టించుకోండి, వాళ్ళకి ఏమైనా పునరావాస కేంద్రాలు కల్పించండి, ఏమో చక్కగా ఫైట్ చేయాలి కదా. మరి అవేం చేయకుండా ఢిల్లీ వెళ్ళి కూర్చొని మా కార్యకర్తలకు అన్యాయం జరిగిపోతుంది అని అంటే ఆంధ్రాలో ఉండే కేసులు పెడతారు, ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారంటారా? ఎవరు కేసులు పెట్టారు? కూటమి ప్రభుత్వం పెట్టలేదు కదా. ఇంకా పెడితే వీళ్ళందరూ బయట ఎలా తిరుగుతారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ కూడా చూసారా? చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, తప్పు చేసిన వాళ్ళని వదలొద్దు, అది నేనైనా ఎవరైనా, నేను తప్పు చేసిన నన్ను క్షమించకండి, తగిన శిక్ష పడాల్సిందే, అప్పుడే తప్పు చేసిన వాడికి భయం అనేది కలగాలి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదనే కదా దాని అర్థం. ఎవరు ఏ మంత్రి మీద యాక్షన్ తీసుకున్నా చెప్పండి, ఏ మంత్రి మీద కేసు వేశారు చెప్పండి.
ఏ మంత్రిని లోపల దోశారు చెప్పండి సారీ ఏ మాజీ మంత్రిని, మంత్రులు అన్న ఉద్దేశం గత ప్రభుత్వంలో మంత్రులు లేదు కదా. ఇప్పుడు ఎవరి మీద కేసులు వేసి లోపలేసారా? ఫలానా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అలాంటివి ఏం చేయలేదు కదా. ఇంకా యాక్షన్ స్టార్ట్ చేయలేదు. అప్పుడే వీళ్ళు ఏదో జరిగిపోతుంది గగ్గోలు పెట్టేసి ఆంధ్రాలో మేము భాగమే, భారతదేశంలో మేము భాగం, మనం చూడండి రాష్ట్రపతి పరిపాలన పెట్టండి నెల రోజులకే. మరి గత 5 ఏళ్ళు ఏం జరిగింది? పెద్ద హాస్యాస్పదంగా అనిపిస్తుంది కదా ఒక్కోసారి. సో అంటే ఇది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఆయన అక్కడికి వెళ్ళి ఏదో ఆయన అనుకున్నదో లేదంటే వ్యూహమో లేదా చక్రం తిప్పడం ఏదో జరగబోతుంది. మేబీ కాంగ్రెస్లోకి వెళ్ళినా తప్పులేదు. కాంగ్రెస్ వచ్చిన వ్యక్తి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారు, తప్పేముంది. అంటే కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ రానిచ్చింది అంటారా? అదే ఇప్పుడు ఏంటంటే ఏ కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చారో అదే కాంగ్రెస్లోకి మళ్ళీ వెళ్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా. ఇప్పుడు చాలామంది ఇదే కాంగ్రెస్ని దుయ్యబట్టిన కడియం శ్రీహరి గారు కానీ కేశవరావు గారు కానీ మళ్ళీ అదే కాంగ్రెస్లోకి వెళ్ళారా లేదా? మరి ఉద్యమం టైంలో టీఆర్ఎస్ని దుయ్యబట్టిన చాలామంది తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారా లేదా? రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం ఏది ఉండదు. కాకపోతే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్కి ప్రాబ్లం లేదు, అది మహాసముద్రం. అది ఇక్కడ షర్మిలా గారు పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి ముందు ఇక్కడ ఇంట్లో సయోధ్య కుదిరితే, ఇంట్లో కుటుంబ సభ్యులకి సయోధ్య కుదిరితే అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ అక్కడ జరిగిపోయిందంటే జగన్ భాయ్ రండి డీల్ కుదిరింది అన్నట్టు కొన్ని బయటకు వార్తలు వస్తున్నాయి. సో రాహుల్ గాంధీ గారు అన్నారండి ఈ మాటలు. ఏమని? జగన్ భాయ్ రండి డీల్ కుదుర్చుకున్నాం అన్నట్టుగా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరినీ కలుపుకోయే తత్వం మనం చూసాము. జోడో యాత్రలో చాలా వరకు కలుపుకుని పోయాడు. ఆయన షర్మిలా గారికి పీసీసీ చీఫ్ ఇవ్వడానికి నిర్ణయం కూడా ఆయనదేనట. ఎందుకంటే ఏ కాంగ్రెస్ అయితే 2 సార్లు ఏకధాటిగా పరిపాలించిందో బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అవ్వచ్చు, కాంగ్రెస్ యొక్క విధి విధానాలు అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దక్షత కూడా అయ్యిందొచ్చు. కాకపోతే అలాగ అందరినీ కలుపుకుపోయే తత్వం ఉంది కాబట్టి షర్మిలా గారిని పీసీసీ చీఫ్ చేసి మరలా కాంగ్రెస్ని పునరుద్ధరించడానికి ఆంధ్రాలో కంకణం కట్టుకున్నారు. షర్మిలా గారు కూడా ఏం చేస్తున్నారు, ఎవరెవరైతే కాంగ్రెస్తో గతంలో రాజశేఖర రెడ్డి గారు టైంలో కానీ కలిసి తిరిగిన వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి బాగా విధేయులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలుపుకుపోతుంది. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు అంటే పడని వ్యక్తులను కూడా కలుపుకుపోయి అన్న ఏదో అయిపోయింది, నాన్నగారు లేరు కాబట్టి ఇప్పుడు మరలా మన కాంగ్రెస్ని ఇది చేయాలి, మీరు నాకు సపోర్ట్ చేయండి అన్నట్టుగా షర్మిలా గారు అందరినీ మనం కలిశారు. కలవబట్టే ఓటింగ్ పర్సెంట్ కూడా పెరిగింది ఒక విధంగా. ఆవిడ చాలా కష్టపడింది నిజంగా చెప్పాలంటే. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరు వచ్చినా కలుపుకుంటారు, అవసరమే వాళ్ళకి. ఎలాగైనా జెండా పాతాలి, 29కైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి, నెక్స్ట్ తిరిగిలేని సామ్రాజ్యంగా ఏర్పరచాలి కాంగ్రెస్ని అనే ఇది. అంటే వరుసగా 3 సార్లు వచ్చిన సందర్భాలు ఏమీ లేవు. 3వ ఎన్డీఏ కూటమి వచ్చేసింది. ఎన్డీఏ వరకు కాంగ్రెస్ అప్పుడు మన చిన్నప్పుడు పుట్టకముందు వరుస మొత్తం కాంగ్రెసే పరిపాలించింది అనుకున్నది వేరే విషయం. సో ఇప్పుడు వరుసగా హ్యాట్రిక్ కొట్టింది ఎన్డీఏ కూటమి. సో దీనికి ఎట్లాగా సరైన బలంగా నిలబడాలంటే ఖచ్చితంగా అందరినీ కలుపుకుపోవాలి. చిన్న చితక పార్టీని కలుపుకుపోతేనే. ఇప్పుడు ఎన్డీఏ కూడా మనం ఏం చేసింది, జనసేన లాంటి చిన్న పార్టీలను కూడా కలుపుకుందిగా. అఫ్కోర్స్ జనసేన మంచి మెజార్టీ గెలుచుకుని 2 తాళ్ళ పొడి చేసి 2 గెలుచుకుంది అనుకోండి. అట్లా చిన్న 1-2 ఉన్న వాటిని కూడా కలుపుకుపోయే కదా గవర్నమెంట్ ఫామ్ చేసింది. హయ్యెస్ట్గా ఉన్నవి 18 మన నితీష్ కుమార్ గారి పార్టీ, తర్వాత నెక్స్ట్ 16 టీడీపీఏ హయ్యెస్ట్. మిగతావన్నీ ఆ 16 లోపల ఉండేవే కదా, 10 లోపల ఉండే వాళ్ళు చాలా పార్టీలు ఉన్నాయి కదా. సో అలా కలుపుకుపోతే రాజకీయం చేయలేరు. వాళ్ళకి అవన్నీ పట్టించుకోరు. అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓకే వస్తారా రండి కలిసి పని చేసుకున్నాం అయిపోయిందిగా. సో అయినా అవ్వచ్చు, తప్పే ఉంది. కాకపోతే బయట నుంచి అని నేను ఇండియా కూటమిలోకి ఎంటర్ అవుతాను తప్ప మీలో విలీనం చేయనని కూడా చెప్పొచ్చు. చూద్దాం, 2 రోజులు అయితే క్లారిటీ వస్తుంది కదా.